కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దుకై తెలంగాణ బొగ్గు గనుల రక్షణ కోసమే మే 20న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కార్మికులకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. జీటీకే2 ఇంక్లేజ్లో గురువారం సిఐటియు నాయకులు అన్నబోయిన శంకర్ అధ్యక్షతన జరిగిన గెట్ మీటింగ్లో ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గానికి రక్షణ కవచం లాంటి 29 కార్మిక చట్టాలను గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్గా మార్చి శ్రామిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు మొత్తం కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని అన్ని కార్మిక సంఘాలకు పిలుపునిచ్చాయన్నారు. కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోడ్స్లో అమలు అయితే యాజమాన్యాలకు కట్టు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని, మేడే పోరాట స్ఫూర్తితో 8 గంటల పనిదినం రక్షణ కోసం తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ సమ్మెలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ 4 కోడ్లు ఇప్పుడు అమలైతే అమలంటే ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నాడు నరేంద్ర మోడీ. ఆమోదమే అమలు కోసం సిద్ధంగా ఉన్నాయి. దానికి కారణాలు ఏ కారణాలైనా ఈ దేశంలో కార్మిక సంఘాలు స్ట్రాంగ్, కార్మికులు కూడా పిలిపిస్తే సమ్మెలు ఉంటారు. మరి దేశంలో 33 కోట్ల మంది సమ్మె చేస్తే మళ్ళీ దేశం అంతా అంధకారం అవుతుంది. కాబట్టి వెనక ముందు చేసుకుంటా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలని అవన్నీ మెల్లమెల్లగా సాపు కింద అమలవుతున్నాయి. ఇతర ప్రభుత్వాల దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవు కాబట్టి మెల్లగా ఒకేసారి ఉద్యమం వచ్చినా మంచిదే అనే విషయంలో మెల్లగా ఆలోచించడానికి సిద్ధమైంది. మనం 20 తారీఖు కనుక సమ్మె పిలిపించకపోతే ఇప్పటికి అమలు చేస్తున్నారు. ఇప్పుడు మే 1 అంటే ఏప్రిల్ 10 నుంచి అమలు చేయాలని చూసిండ్రు. మనం ముందరే 2 నెలల ముందే గవర్నమెంట్కి యాజమాన్యాలకి సమ్మె నోటీస్ ఇచ్చున్నాం కాబట్టి చూద్దాం ఈ సంగతి ఏందని ఆగిండ్రు. సమ్మెంటూ జరగకపోతే అమలుకు సిద్ధంగా అయితే అన్నట్టు. ఈ దేశంలో మనమే కాదు, ప్లేన్లు నడిపిలో దగ్గర నుంచి వెళ్ళి మన బొగ్గుబాయి అమాలి కార్మికుల వరకు అందరూ కూడా సమ్మెలు ఉంటున్నారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, కాంట్రాక్ట్ కార్మికులు, కొన్ని అధికార సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. అంటే వీళ్ళందరూ పాల్గొనడానికి సమ్మె చేయడానికి కారణాలు ఏముంటాయి చెప్పండి? ముందు మన హక్కులు ఉండాలి, మన కంపెనీ ఉండాలి, తర్వాతనే ఇంకేమైనా కోసం కొట్లాడితే మనం బతుకుంటే. కానీ వాటికే ఎసరొచ్చే విధానాలన్నీ కూడా ఆ కోడ్లలో ఉన్నాయి. అందుకని ఇక ఆ కోడ్లు ఏంటి అనేది మీరు కరపత్రాలు చెప్పు అంటే అదే 10 నిమిషాలు పడుతుంది. అంటే అందుకని వీళ్ళందరినీ చైతన్యం కావడం కోసం 27వ తారీఖు నాడు గోదావరి కనిలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన రెడ్డి కమిటీలో ఒకటి ఉంటుంది. దాంట్లో అందరినీ రమ్మంటున్నాం. వాస్తవంగా 30 సంవత్సరాలే, కానీ ఎవరైనా రావచ్చు. మా యూనియన్ కార్యకర్తలు ఉండాల్సిన అవసరం లేదు. అక్కడే భోజనాలు ఉంటాయి, టిఫిన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాదాపు 4-5 మీద చెప్తా. సమ్మె చేసే హక్కు లేదు. మొట్టమొదటి సమ్మె చేయాలంటే 51% మంది వర్కర్లు ముందే ఒప్పుకోవాలట. ఒకవేళ సమ్మె పిలిపించిన తర్వాత సమ్మె సక్సెస్ కాకపోతే సమ్మెలో ఉన్న వాళ్ళందరికీ 2 లక్షల పెనాల్టీ, 6 నెలలు, సంవత్సరం జైలు శిక్ష కార్మికులకు. ఇంతకుముందు చట్టం లేదు. కార్మిక సంఘానికి 2 లక్షలు అంటే 10 లక్షలు 15 లక్షలు పెనాల్టీ, వీళ్ళు కూడా జైలు పోవాలట. సంఘం పిలిపించినోడు వాళ్ళు ఉంటారా? ఇంతకుముందు మన 11 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే సమ్మె చేయొచ్చు చేయాలట. 60 రోజుల ముందు వచ్చే ఉంటేనే సంఘం పెట్టుకోవాలట. అంటే శాతం ఓట్లు వస్తేనే ఆయన గుర్తింపు సంఘం. నరేంద్ర మోడీకి కూడా 51% ఓట్లు రాలే. ఇప్పుడు ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా 51% ఓట్లు రాలే. 25-30% తోటే గెలుతాంటారు. కానీ ఇండస్ట్రీలో జరిగే కార్మిక సంఘ ఎన్నికలకు మాత్రం 51% ఓట్లు వస్తేనే ఆయన గుర్తింపు సంఘంగా ఉంటున్నట. లేకపోతే మన ప్రభుత్వ యాజమాన్యాలనే కబుర్తు చెప్పినట్టే కార్మిక సంఘాలు వినాలి. అంటే కార్మిక సంఘాలు ఉండకుండా చేయడం కోసం ఈ గేట్ మీటింగ్లో సిఐటియు RG1 అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మొండి శ్రీనివాస్, పుప్పాల శ్రీనివాసరావు, వంగల రామన్న, అన్నబోయిన శంకరన్న, పెండెం సమ్మయ్య, తాల్ శ్రీనివాస్, భీమా నాయక్, జనార్దన్ రెడ్డి, సురేష్ చందు, సాయి ప్రకాష్, మల్క కార్తీక్, కొమరయ్య, సంపత్, సందీప్, రాకేష్, భరత్, సాయి కిరణ్, ఈశ్వర్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.